మన పిల్లల్ని మనం ప్రేమించి ముద్దు పెట్టుకోవడమే కాదు, కొన్నిసార్లు కర్ర తీసుకుని కొడతాం కూడా. శిక్ష అనేది ప్రేమలో భాగం. మనం శిక్షిస్తున్నామంటే వాళ్ళ మీద ఆ శిక్షణ ద్వారా వారు మారాలి, వారి జీవితాలు కట్టబడాలన్న ఉద్దేశం. ఇహలోకపరమైన మనమే అలా ఆలోచించినప్పుడు, ఇహలోకపరమైన తల్లిదండ్రులే అలా ఆలోచించినప్పుడు, పరమందున్న తండ్రి మన గురించి ఎంతగా ఆలోచిస్తాడు. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఏదైనా కష్టమో, శ్రమో, ఇబ్బందో మన జీవితంలో వస్తే, ప్రత్యేకంగా క్రైస్తవుల జీవితాల్లో వస్తే, సాతాను శోధిస్తున్నాడు, సాతాను నన్ను కష్టపెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అపవాది నా జీవితంలో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని సాతాను మీద మనం చాలాసార్లు సాతాను వైపు వేలు చూపిస్తా ఉంటాం. నిజానికి గాయం చేయవాడు ఆయనే, దాన్ని కట్టువాడు ఆయనే, సాతాను చేతికి అప్పగించేది ఆయనే, ఆ సాతాను చేతి నుంచి విడుదల కలిగించేది కూడా ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మనల్ని అప్పగించినప్పుడు ఆ శిక్ష భరించలేనంత కఠినంగా మనకు కనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడో నిమిష మాత్రముగా అనిపిస్తుంది ఆ శ్రమలు. ఏ శ్రమల గుండా అయితే మనం వచ్చామో ఆ శ్రమలు నిమిష మాత్రపు శ్రమలుగా కనిపిస్తాయి. గర్భము ధరించిన ఒక స్త్రీ 9 నెలల మోసి ఆ బిడ్డ జన్మించగానే ఆ 9 నెలలు తను భరించిన భారం అంతా క్షణంలో మర్చిపోతుంది. ఎందుకంటే తన ఫలితం చూసినప్పుడు ఆ సంతోషం వలన ఆ 9 నెలలు మరువబడతాయి. అలాగే దేవుణ్ణి వెంబడిస్తున్న నీకు కలుగుతున్న ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ముందు ఎన్న తగినవి కావు అని ఎంచి దేవుణ్ణి మెప్పించువాడిగా ఉండగలిగితే ఆశ్చర్యకరమైన వెలుగును జీవితంలో చూడొచ్చు. కాబట్టి నిమిషం మాత్రం ఉండే శ్రమల గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఆరోగ్యం కాపాడుకుంటూ, ఆయన వైపుకు చూస్తూ, ఆయన దయను సంపాదించాలన్న ఆశ కలిగి ఉండి జీవించగలిగితే ఈ శ్రమలన్నీ కూడా నిమిష మాత్రపు శ్రమలుగా మార్చబడతాయి, నిమిష మాత్రపు కష్టాలుగా మార్చబడతాయి.